జై గురుదత్త. అందరికి జై శ్రీరామ్. మనం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గాంగాపూర్కి బయలుదేరాము. కేవలం ఇద్దరం మాత్రమే మా తమ్ముని కారులో బయలుదేరాము. వాన అక్కడ మన హైదరాబాద్లో వాన లేదు, కానీ ఇక్కడ వర్షం వచ్చింది. బయలుదేరినాక అక్కడి నుండి ఇద్దరం కలిసి గంగాపూర్ వెళ్ళాక రూమ్ తీసుకున్నాక మేము మళ్ళీ స్నానం చేసుకొని స్వామివారి దర్శనానికని బయలుదేరాము. ఇక్కడ చూడండి పబ్లిక్ ఎట్లున్నారో. కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు. మరియు గుడి కూడా చాలా మంచిగా ముస్తాబు చేసినారు దత్తస్వామిది. సరే అని చెప్పి ఇక లోపల పల్లకి సేవకి వెళ్దామని చెప్పేసి కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఈరోజు పల్లక సేవ లేదు, మీకు టికెట్ ఎవరు ఇచ్చినారో అని అంటే దర్శనానికి వెళ్ళాము. సపరేట్ దర్శనం వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. చూడండి, జయ గురుదత్త స్వామి దర్శనం. మళ్ళీ రూమ్కి వెళ్దామని బయటికి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి పబ్లిక్ ఎట్లా అసలు చాలా భక్తులు నిండిపోయినారు మొత్తం. ఇక దయ్యాలు పట్టిన వాళ్ళు చూడండి, అసలు వాళ్ళు నిజంగానే చేస్తారు, నిజంగానే ప్రాబ్లం ఉంది వాళ్ళకు. సరే అని చెప్పి అక్కడ నుండి ఇంటికి వెళ్తుంటే చంద్రుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుండో పౌర్ణమిగా. మళ్ళీ ఉదయాన్నే లేచి గంగలో మన పారే నది సంగమం అంటారు, అక్కడ స్వామివారి సంగమంలో స్నానం చేసి ఇట్లా దర్శనం చేసుకొని చెట్టు మళ్ళీ కార్తీక పౌర్ణమి కాబట్టి నేను మా తమ్ముడు కలిసి మంచి దీపాలు ముట్టించినాము. దీపాలు ముట్టించేసి ఇక్కడనే చూడండి పబ్లిక్ ఎట్లున్నారో, అంటే దీపాలు ముట్టిస్తే ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి. అక్కడ మొత్తం నిండిపోయింది, అంత పబ్లిక్ ఉన్నారు. ఆ తర్వాత దీపాలు ముట్టించినాక అదే మొత్తం అక్కడ ఒక 5 రౌండ్లు తిరగాలి. యాక్చువల్లీ మనము 5 రౌండ్లు తిరుగుదామంటే అసలు తిరగలేని పరిస్థితి, చాలా పబ్లిక్ ఉన్నారు. తిరగలేని పరిస్థితి, చాలా పబ్లిక్ ఉన్నారు. చూడండి స్వామివారు ధ్యానం చేసిండు, ఇక్కడనే స్వామివారు ధ్యానం చేసి ఇక్కడనే ఉండే. ఈ దర్శనం అయినాక పక్కకే ఉన్న మెయిన్ దర్శనం అంటారు, ఇది మెయిన్ దత్తాత్రేయ స్వామి దర్శనం అంటారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుండి దర్శనం అయినాక చూడండి దర్శనంకి ఎంత పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ కూడా మెయిన్ గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ గంగాపూర్లో వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇద్దరం కలిసి. తర్వాత పక్కనే శనిదేవుడు మరియు శివుడి విగ్రహాలు ఉంటాయి మనకు, స్వయంభూ. ఇక్కడ శనిదేవుని దగ్గరికి వెళ్ళి మంచిగా స్వామివారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా అభిషేకం చేశాము నూనెతో. ఆ తర్వాత పక్కనే మీకు కనిపిస్తుంది అక్కడ అవతల నా చేతి